బైక్ అంటే జస్ట్ ఒక వెహికల్ కాదు. ప్రతి అబ్బాయికి తెలుసు బైక్ అంటే ఒక ఎమోషన్. అలాంటిది ఒక అబ్బాయి బైక్, మన బైక్ ఎవరన్నా ఎత్తుకపోతే, అది కూడా ఎత్తుకపోయింది రావణాసురుడు లాంటి పవర్ఫుల్ విలన్ అయితే, పాలిటీషియన్ అయితే, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు హీరో ఏం చేస్తాడు? అండ్ ఆ హీరో ఏమి నార్మల్ మనిషి కాదు, అతను ఒక నాటి ఫెలో. సో ఏం మ్యాజిక్లు చేసి ఏం స్టంట్లు చేసి తన బైక్ వాపస్ ఎట్లా తెచ్చుకున్నాడు? చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ కదా. బైక్ ప్లస్ రామాయణ, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ ఈ కాన్సెప్ట్ తోనే వానర్ అని ఒక సినిమా వస్తున్నది. రీసెంట్లీ టీజర్ కూడా డ్రాప్ అయింది. టీజర్ ఒకవేళ మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. యంగ్ టీమ్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, పైగా హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు ఒకరే. అవినాష్ తిరువీధుల డెబ్యూలోనే హీరో ప్లస్ డైరెక్టర్. దానికి తోడు పర్ఫార్మెన్సెస్ కూడా బాగా అనిపిస్తున్నాయి. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి, ఖర్చు పెట్టిరని తెలుస్తున్నది. అండ్ ఇంకా వానర మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ వచ్చేసి మై ఫేవరెట్ వివేక్ సాగర్. వివేక్ సాగర్ ఈ సినిమాకి మ్యూజిక్ కూడా. హీరోయిన్ కూడా సిమ్రన్ చౌదరి బాగుంటది. అమ్మాయి తెలుగు కూడా మాట్లాడగలుగుతుంది. హోప్ షీ గెట్స్ మోర్ ఛాన్సెస్. సో ఓవరాల్ వానర అనేది ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్. తెలుగులో ఇలాంటి సినిమాలు రావాలి, యంగ్ బ్లడ్ కావాలి మనకు తెలుసు. ఖచ్చితంగా మనం ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. సో ఓవరాల్ వానర మూవీ గురించి అయితే నేను చాలా ఎక్సైటెడ్. చూద్దాం, బ్రేక్ ఇద్దాం.